హలో కుషకేం జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనము ఏపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సికి సంబంధించి 2012లో అడిగిన డిఎల్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన పార్ట్ 13 అయితే చూడబోతున్నాము. ఇంతకుముందు పార్ట్ 12 వరకు మనం డిఫరెంట్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసాము. ఈరోజు అదే సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద pH ఆఫ్ aqueous సొల్యూషన్స్ ఆఫ్ NaCl ఈజ్ 7 while that of the CH3COO Na is not 7. అంటే 7 కన్నా ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది చెప్పట్లేదు, ఇదైతే 7 కాదు అని చెప్తున్నాడు. ఇది దేనివల్ల? దిస్ ఈజ్ డ్యూ టు ఇన్కంప్లీట్ అయనైజేషన్ ఆఫ్ CH3COO Na అవుతుందా, హైడ్రాలసిస్ ఆఫ్ CH3COO మైనస్ అవుతుందా, లార్జ్ సైజ్ ఆఫ్ CH3COO మైనస్ అవుతుందా, అండ్ కంపేర్ టు Cl మైనస్ అవుతుందా, లో ఐనిక్ కండక్టెన్స్ ఆఫ్ CH3COO మైనస్ అండ్ కంపేర్ టు ద Cl మైనస్ అవుతుందా? ఏది రైట్ ఆన్సర్ అవుతుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి రెండు సాల్ట్స్ ఇచ్చారు, ఒకటి NaCl సాల్ట్, ఒకటి CH3COO Na సాల్ట్. సో వేరేజ్ NaCl సాల్ట్ అనేది మనకి ఎలా వస్తుంది, ఒక NaOH అలాగే HCl, NaOH అండ్ HCl ఒక స్ట్రాంగ్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ కలిస్తే మనకి NaCl అనేది వచ్చింది. వేరే CH3COO Na వచ్చేసి మనకి ఏ రెండు కలిస్తే వస్తుంది, ఒక CH3COOH ప్లస్ NaOH, ఈ రెండు యాడ్ చేస్తే మనకి CH3COO Na అయితే వచ్చిందనమాట. అంటే ఇది మనకు వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. సో ఈ రెండిట్లో మనము ఇన్కంప్లీట్ అయనైజేషన్ ఆఫ్ CH3COO Na, యాక్చువల్గా ఇది మనం రైట్ ఆన్సర్ అని చెప్పలేము. సో హైడ్రాలసిస్ ఆఫ్ CH3COO మైనస్ అయితే జరుగుతూ ఉంటుంది, బట్ NaOH అనేది డిసోసియేట్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. మనకి NaOH అనేది కంప్లీట్గా డిసోసియేట్ అవుతుంది. అలాగే CH3COOH అనేది మనకి కంప్లీట్గా డిసోసియేట్ అవ్వదు, రైట్. సో ఎప్పుడైతే CH3COOH కంప్లీట్గా డిసోసియేట్ అవ్వదో, దీని లార్జ్ సైజ్ ఉండటం వల్ల దానివల్ల మనకి కండక్టివిటీలో డిఫరెన్స్ అనేది రాదు. దేనివల్ల డిఫరెన్స్ వస్తుందంటే, లో అయనిక్ కండక్టెన్స్ ఆఫ్ CH3COO మైనస్. ఎందుకని దాంట్లో నెంబర్ ఆఫ్ CH3COO మైనస్ అయాన్స్ అవైలబుల్ ఇన్ ద గివెన్ రియాక్షన్ మిక్చర్ అనేది మనకి తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ క్వశ్చన్కి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి లో అయనిక్ కండక్టెన్స్ ఆఫ్ CH3COO మైనస్ కంపేర్ టు Cl మైనస్ అనమాట. అయితే ఈ రెండింటిని మనం కంపేర్ చేయాలి అంటే, అయనిక్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ద Cl వాల్యూ ఇస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. Cl మైనస్కి సంబంధించిన అయనిక్ మోలార్ కండక్టివిటీ వచ్చేసి మనకి 76.34 ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ అలాగే పర్ మోల్ అనమాట. ఓకే, అలాగే మనకి CH3COO మైనస్ ఇవైతే స్టాండర్డ్ వాల్యూస్. మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నా సరే ఈ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఉంటుంది. అలాగే అయనిక్ మోలార్ కండక్టివిటీ ఆర్ కండక్టెన్స్ ఆఫ్ ద CH3COO మైనస్ ఎంత ఉంటుంది అంటే 40.9 ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ రెండు వాల్యూస్ అయితే స్టాండర్డ్ వాల్యూస్. ఈ రెండు వాల్యూస్ నోట్ చేసుకోండి, ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మనకి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్, లో అయనిక్ కండక్టెన్స్ ఆఫ్ ద CH3COO మైనస్ కంపేర్ టు ద Cl మైనస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రియాక్షన్ half H2 which is in gaseous state plus Hg2Cl2 which is in solid state. ఇది ఈక్విలిబ్రియం రియాక్షన్ అనమాట. సో ఈక్విలిబ్రియం రియాక్షన్లో ఉన్నప్పుడు మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే, CH2 gives rise to and give back H plus which is in aqueous state plus Cl minus which is also in aqueous state along with the Hg which is in a solid state occurs in the following cell. అయితే ఆ సెల్కి సంబంధించిన ఇది ఏ సెల్లో అయితే రియాక్షన్ జరుగుతుందో ఆ సెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో ఇది మనకి ఆన్సర్ చేయాలి అంటే చాలా కాన్సెప్ట్ కనుక తెలియకపోతే ఈ క్వశ్చన్ మనకి చాలా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కాన్సెప్ట్ కనుక అర్థమైతే ఇది ఎలా చేయాలి అనేది మనకి తెలుస్తుంది. సో మన కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, ఈ క్వశ్చన్కి మన కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది అనేది మనకి క్లారిటీగా కనుక తెలిసినట్టయితే దాన్ని బట్టి మనము ఈ రియాక్షన్ని ఈ ఈక్వేషన్ మనము ఈజీగా చెప్పగలమన్నమాట. సో ఇక్కడ మనకి హాఫ్ H2 ఉంది, Hg2Cl2 ఉంది. సో ఒకటేమో మనకి యానోడ్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది, ఒకటేమో క్యాథోడ్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది. సో యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏముంటుంది అంటే, అట్ యానోడ్ మనకి తెలుసు యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఏదైతే ఆక్సిడైజ్ అవుతుందో ఆక్సిడేషన్ అనేది మనకి యానోడ్ దగ్గర జరుగుతుంది కాబట్టి మనకి H2 అనేది H ప్లస్గా కన్వర్ట్ అయింది. సో యానోడ్ దగ్గర మనకి ఏమవుతుందంటే H2 విల్ కన్వర్ట్ ఇంటూ H ప్లస్ అండ్ ఒక ఎలక్ట్రాన్ అయితే బయటకు వస్తుంది. బట్ వేరేజ్ ఇక్కడ మనం తీసుకునేది హాఫ్ H2 కాబట్టి ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే బయటకు వస్తుంది. ఒకవేళ H2 కనుక తీసుకుంటే రెండు H ప్లస్లు అండ్ రెండు ఎలక్ట్రాన్స్లు అనేది మనకు బయటకు వచ్చిండేవి. మనం హాఫ్ H2 తీసుకున్నాం కాబట్టి కేవలం ఒక H ప్లస్ అయాను అలాగే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే బయటకు వస్తుంది. ఇది యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్. అలాగే
అట్ క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది చూడండి. క్యాథోడ్ దగ్గర మనకి జనరల్గా రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్కి ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ అంటే రియాక్టెన్స్ ఏముంది, Hg2Cl2 ఉంది. సో ఈ Hg2Cl2 దగ్గరికి మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏవైతే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయో ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి రియాక్షన్ ఏం జరుగుతుంది అంటే మెర్క్యూరీ అనేది మనకి సపరేట్ అయిపోతుంది. అలాంగ్ విత్ దట్ వీ విల్ హ్యావ్ Cl- అనమాట. Cl- అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని కనుక మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ Hg2 రెండు Hgలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2Hg ప్లస్ 2Cl-. సో ఇది జరగాలి అంటే ఇక్కడ మనకు 2 ఎలక్ట్రాన్స్ అయితే అవసరం అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇలా మనము బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు చూడండి మనకి సెల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు Hg2Cl2 ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనకి రియాక్షన్ జరగాలి అంటే ప్లాటినం ఎలక్ట్రోడ్ ప్రెజెన్స్లో జరుగుతుంది. సో దానివల్ల మనకి ఎలక్ట్రోడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే Pt ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2 విచ్ ఇస్ అ గ్యాషియస్ స్టేట్, HCl సొల్యూషన్ ఉంది. ఓకే. సో సెల్ రిప్రజెంటేషన్ అంటాము. అలాగే ఇది మనకు Hg2Cl2 విచ్ ఇస్ ఇన్ అ సాలిడ్ స్టేట్ గివ్స్ రైజ్ మనకి Hg విచ్ ఇస్ ఇన్ అ సాలిడ్ స్టేట్. ఎక్కడైతే మనకి ఈ ఆప్షన్ ఈ సెల్ రిప్రజెంటేషన్ ఉంటుందో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇచ్చిన వాటిలో మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే PtH2 గ్యాస్, HCl సొల్యూషన్, మనకి KCl అనేది అసలు సొల్యూషన్ లేదు. సో ఇది అవడానికి అసలు అవకాశం కూడా మనకి లేదనమాట. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ క్వశ్చన్లో మనం ఏమడుగుతున్నాము అంటే ఫర్ అ గివెన్ కాంపౌండ్ ద స్పెక్ట్రల్ లైన్స్ present in the Raman spectrum and IR spectrum. ఆ రెండింటిని కంపేర్ చేసి తీసుకుంటున్నాడు. సో స్పెక్ట్రల్ లైన్స్ ప్రెజెంట్ ఇన్ ద రామన్ స్పెక్ట్రమ్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రమ్ అండ్ ది స్పెక్ట్రల్ లైన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రమ్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద రామన్ స్పెక్ట్రమ్. సో ఒక దానిలో ఉన్నవి రామన్ స్పెక్ట్రంలో ఉన్నది ఐఆర్లో లేవు, అలాగే ఐఆర్లో ఉన్నవి రామన్లో కూడా లేవు. అయితే ఇది ఎటువంటి మాలిక్యూల్లో ఈ అబ్జర్వేషన్ మనము ఐడెంటిఫై చేయవచ్చు అని అడుగుతున్నాడు. దిస్ అబ్జర్వేషన్ ఇండికేట్స్ దట్ ద మాలిక్యూల్ ఈజ్ అ పోలార్ మాలిక్యూలా, ఈజ్ అ నాన్ పోలార్ మాలిక్యూలా, ఆర్ హ్యాస్ అ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా, ఆర్ యాక్సిస్ ఆఫ్ ద సిమెట్రీ ఉంటే ఇలా జరుగుతుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. అయితే ఈ క్వశ్చన్కి మనము ఆన్సర్ చేయాలి అంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, రామన్ స్పెక్ట్రోస్కోపీ గురించి కొంచెం తెలుసుంటే మనం ఈ క్వశ్చన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలము. సో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, రామన్ స్పెక్ట్రోస్కోపీ ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి కూడా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి, అంటే ఒకదానికొకటి సపోర్ట్గా ఉంటాయి అనమాట. ఎందుకని సపోర్ట్గా ఉంటాయి ఒకసారి మనం ఆలోచిస్తే ఐఆర్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఐఆర్ యాక్టివ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అది వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద డైపోల్ మూమెంటం. అంటే మాలిక్యూల్లో డైపోల్ మూమెంటమ్ చేంజ్ వల్ల ఇది ఫామ్ అవుతుంది. అంటే ఇది పొలారిటీ ఆఫ్ ద మాలిక్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐఆర్ అనేది మనకు పొలారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఎంత పోలార్ అవ్వగలుగుతుంది అనేది. అలాగే మనకి రామన్ వచ్చేసి పోలరైజబిలిటీ సో పోలరైజబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే అది పొలారిటీ చూపిస్తుందో అక్కడ మనకి ఐఆర్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది, ఐఆర్ బ్యాండ్స్ వస్తున్నాయి. ఎక్కడైతే అది పోలరైజబిలిటీని చూపిస్తుందో అక్కడ మనకి రామన్ లైన్స్ అయితే స్పెక్ట్రల్ లైన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తూ అంటే ఐఆర్ లైన్స్ ఉన్న దగ్గర రామన్ లైన్స్ లేకుండా, రామన్ స్పెక్ట్రల్ లైన్స్ లేకుండా, రామన్ స్పెక్ట్రల్ లైన్స్ ఉన్న దగ్గర ఐఆర్ స్పెక్ట్రల్ లైన్స్ లేకుండా ఉన్న మాలిక్యూల్ ఏమవుతుంది అంటే మనకి జనరల్గా పోలార్ మాలిక్యూల్ అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మాలిక్యూల్ కనుక నాన్ పోలార్ అయి ఉంటే అది అసలు ఐఆర్లో యాక్టివ్గానే ఉండదు. సో దానివల్ల మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఇట్ కెన్ నెవర్ బి రైట్. ఎందుకని అది పొలారిటీ, ఎప్పుడైతే నాన్ పోలార్ మాలిక్యూల్ ఉంటుందో ఐఆర్లో అది అసలు యాక్టివ్గా ఉండదు. అలాగే సెంటర్ ఆఫ్ ద సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ ద సిమెట్రీ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ కానీ ఇవి జరుగుతున్న పోలరైజబిలిటీ కానీ జరుగుతూ ఉన్నప్పుడు అది కాంప్లిమెంట్ చేయవు. అంటే రెండిట్లోనూ ఎగ్జాక్ట్గా దీంట్లో ఏమి ఉన్నాయో దాంట్లో అవి లేకుండా, దాంట్లో ఏమున్నాయో దీంట్లో అవి లేకుండా అంత ఎగ్జాక్ట్గా కంపారబుల్ అయితే ఉండవు అనమాట. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి పోలార్ మాలిక్యూల్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది NMRకి సంబంధించిన క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ప్రోటాన్ NMR సిగ్నల్స్ అప్టైన్డ్ ఫర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్. కింద ఒక మాలిక్యూల్ ఇచ్చాడు, లో రిజల్యూషన్ అన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి చూడండి ఎక్కడెక్కడైతే హైడ్రోజన్స్ డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ప్రెజెంట్ అయి ఉంటాయో ఆ అట్మాస్ఫియర్లో ఉన్న హైడ్రోజన్స్ మనకి ఒక్కొక్క పీక్ ఇస్తాయి అనేది అయితే మనం నేర్చుకున్నాము. అండ్ ఆ పీక్స్ కూడా మనము లో రిజల్యూషన్లో చెప్తే చాలు, అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ కాకుండా కొంచెం లోవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెన్స్లో ఇవి ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ మధ్యలో మనకి ఆక్సిజన్ ఉంది అండ్ ఇట్ ఈస్ అ సిమెట్రిక్ మాలిక్యూల్. ఇక్కడ CH2
ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH3, ఇక్కడ CH3 ఉంది. అవునా, సిమెట్రిక్ మాలిక్యూల్ కాబట్టి మనకి హైడ్రోజన్ అట్మాస్ఫియర్స్ ఎన్ని రకాల హైడ్రోజన్ అట్మాస్ఫియర్స్ ఉన్నాయో మనం చూసుకుంటే దాన్ని బట్టి ఎన్ని పీక్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక CH3 ఉంది, ఇక్కడ ఒక CH3 ఉంది, అవి రెండు కూడా ఒకటే అట్మాస్ఫియర్లో ఉన్నాయి, అంటే ఆక్సిజన్కి ఒక కార్బన్ దూరంలోనే ఉన్నాయి. కాబట్టి మనకి ఈ CH3కి సంబంధించి ఒక పీక్ అనేది అయితే మనకు వస్తుంది అనమాట. అలాగే ఈ CH2s ఉన్నాయి కదా, ఈ CH2కి సంబంధించి రెండు CH3కి సంబంధించి ఒక పీకు, రెండు CH2కి సంబంధించి కూడా మనకి ఒక పీక్ అయితే వస్తుంది. అది కూడా లో రిజల్యూషన్ అన్నాడు కాబట్టి మనకి 2 పీక్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అదే క్వశ్చన్ని, సేమ్ క్వశ్చన్ని వాడు ఒకవేళ హై రిజల్యూషన్ అని ఉంటే కనుక మనకి ఈ 3 హైడ్రోజన్స్ కూడా ఒక పీక్ వచ్చినా కూడా పక్కన 2 హైడ్రోజన్స్తో ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి మనకు అది ట్రిప్లెట్ అయి ఉండేది అనమాట. అంటే 2 CH3s కూడా మనకి ఒక పీక్గానే ఉన్నా ఒక పీకే ఉంటుంది, బట్ అది కూడా మనకి ట్రిప్లెట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకని అది 2 హైడ్రోజన్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ 2 CH2s ఉన్నాయి కదా, ఈ CH2 అండ్ ఈ CH2 ఇవి రెండు వీటికి వచ్చిన ఒక పీక్ కూడా పక్కన ఉన్న 3 హైడ్రోజన్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి ఈ 2 CH2లు ఉన్న ఒక పీక్ కూడా మనకేమవుతుంది 3 హైడ్రోజన్స్ 3 అడ్జసెంట్ పక్కన ఉన్న 3 హైడ్రోజన్స్తో అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి అది క్వార్టెట్ అవుతుంది అనమాట. సో కానీ అది ఇప్పుడు హై రిజల్యూషన్ అని కనుక అడిగి ఉంటే, ఒక ట్రిప్లెట్ ఒక క్వాడ్రెట్ ఫామ్ అవుతుంది అని మనం చెప్పేవాళ్ళము. కానీ లో రిజల్యూషన్ అన్నాడు కాబట్టి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 పీక్స్, ఎందుకంటే 2 డిఫరెంట్ హైడ్రోజన్ అట్మాస్ఫియర్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫర్ అ మాలిక్యూల్ టు బి ఐఆర్ యాక్టివ్గా ఉండాలి అంటే కింద కండిషన్స్లో ఏ కండిషన్ని అది సాటిస్ఫై చేయాలి అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. d∝/dr ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నా, dμ/dr ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నా, ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నా, అలాగే మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నా అని అడుగుతున్నాడు. మనకి ఐఆర్ యాక్టివ్గా ఉండాలి అంటే మనకి తెలిసి ఏముండాలి, మాలిక్యూల్ పోలార్ అయి ఉండాలి. ఒకవేళ అది నాన్ పోలార్ కనుక అయితే అది ఇట్ కెన్ నెవర్ బి ఐఆర్ యాక్టివ్, అవునా కదా. సో ఐఆర్ యాక్టివ్కి పొలారిటీ ఉండాలి అంటే మనకి మ్యూ అనేది డైపోల్ మూమెంటం అని మనం నేర్చుకున్నాము. సో డైపోల్ మూమెంటం అనేది ఇట్ షుడ్ నెవర్ బి ఈక్వల్ టు 0, అప్పుడే అది మనకు పోలార్ మాలిక్యూల్ అవుతుంది, అప్పుడు మాత్రమే అది మనకు ఐఆర్ యాక్టివ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిస్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ the alkaloid with optical activity, quinine and narcotin, papaverine, cocaine ఇలాంటి కొన్ని ఆల్కలాయిడ్స్ ఇచ్చాడు. ఈ ఆల్కలాయిడ్స్లో ఏది ఆప్టికల్లీ యాక్టివ్ అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఏది ట్విట్ చేస్తుంది, ఏది దాని ఒరిజినల్ పాత్ నుంచి డీవియేట్ చేస్తుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఇది మనం ఆన్సర్ చేయాలి అంటే మనకి ముందు ఈ 4 మాలిక్యూల్స్కి సంబంధించిన స్ట్రక్చర్స్ తెలియాలి. సో ఆ 4 స్ట్రక్చర్స్ని నేను మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్వినైనా, నార్కోటినా, పెపావరినా ఆర్ కొకైనా. సో ఇవి స్ట్రక్చర్స్ అనమాట. వీటిల్లో సిమెట్రీ అనేది ఉంటుంది. కొన్ని మాలిక్యూల్స్లో సిమెట్రీ ఉంది, కొన్ని మాలిక్యూల్స్లో సిమెట్రీ అనేది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వినైన్ తీసుకున్నాము, ఇక్కడ మనకి ఈ కార్బన్ ఏదైతే ఉందో ఆ కార్బన్ మనకు సిమెట్రీ అయితే చూపించట్లేదు, అలాగే అది మనకు కైరాల్ కార్బన్ అయితే ఉంటుంది. సో ఆప్టికల్ యాక్టివిటీ ఉన్న ఆల్కలాయిడ్ ఏదైతే ఉందో అది మనకి క్వినైన్ అనమాట. ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి క్వినైన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంథ్రసీన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ బెంజైల్ క్లోరైడ్ విత్. బెంజైల్ క్లోరైడ్ని దేంతో ట్రీట్ చేస్తే యాంథ్రసీన్ వస్తుంది. మనకి యాంథ్రసీన్ అంటే ఏంటి, 3 బెంజిన్ రింగ్స్ ఒకదాంతో ఒకటి ఫ్యూజ్ అయ్యి ఉంటే దాన్ని మనము యాంథ్రసీన్ అంటాము. సో ఇది మనకు యాంథ్రసీన్ అనమాట. సో ఈ యాంథ్రసీన్ని ప్రిపేర్ చేయాలి అంటే బెంజైల్ క్లోరైడ్ని ఏం చేస్తే మనకు దేంతో ట్రీట్ చేస్తే మనకు యాంథ్రసీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు బెంజైల్ క్లోరైడ్ అన్నాడు కాబట్టి మనకి CH2 దీనికి Cl అటాచ్ అయ్యింది అనమాట. సో అంటే ఇది 2 మాలిక్యూల్స్ తీసుకుంటే ఇక్కడ ఒక బెంజిన్ రింగ్ CH2 ఉంది కదా, ఇది బెంజిన్ రింగ్ CH2 అవుతుంది అనమాట. రెండో మాలిక్యూల్ ఏమవుతుందంటే ఇది బెంజిన్ రింగ్ ఈ CH2 అవుతుంది అనమాట. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇది కెమికల్ రియాక్షన్ అవుతుంది. అయితే ఈ రియాక్షన్ జరగడానికి రియాక్షన్ కండిషన్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మన క్వశ్చన్ అనమాట. రియాక్షన్ కండిషన్ ఏంటి అంటే AlCl3 అనమాట. AlCl3 అనే catalyst యూస్ చేసినప్పుడు మనకి డైమరైజేషన్ అనేది జరిగి మనకి యాంథ్రసీన్ అనేది అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి,
ఎవరైతే కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో మన వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన కృషి కెమ్ ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు కెమిస్ట్రీలో ఏదైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను మీకోసం తప్పకుండా ఒక వీడియో ప్రిపేర్ చేసి ఈజీ ఎక్స్ప్లెనేషన్తో మీకు అందిస్తాను. See you with another video. Until then, bye.